చిల్డ్రన్ మనం చాప్టర్ 6 ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి డిస్కస్ చేస్తున్నామా. దాంట్లో మనం ఇప్పటి వరకు వాళ్ళు ఇండస్ వ్యాలీ పీపుల్ రివర్స్ దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క హౌస్ టౌన్ ప్లానింగ్ బాగుండేది, హౌస్ ప్లానింగ్ బాగుండేది, ఇవన్నీ డిస్కస్ చేసాం. అలానే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేసాం. స్కల్ప్చర్స్, పెయింటింగు, కార్వింగు, రైటింగు ఇవన్నీ డిస్కస్ చేసాం. అలానే వాళ్ళు రైటింగ్ ఎలా ఉండేదంటే పిక్టోరియల్ స్క్రిప్ట్, అంటే పిక్చర్ వేసి చూపించే విధంగా వాళ్ళ యొక్క రైటింగ్ ఉండేదని మనం డిస్కస్ చేసాం. అలాగే సీల్స్, ముద్రలు వాడేవాళ్ళని, వాళ్ళు ఎక్కువగా ముద్రల మీద మెన్ను బర్డ్స్ యానిమల్స్ వేసేవాళ్ళని డిస్కస్ చేసాం. వాళ్ళు అలాగే డ్రెస్సింగ్ స్టైల్, ఉమెన్ డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళు వాడే కాస్మెటిక్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాసులో. వాడేసిన ఆర్నమెంట్స్ అవన్నీ కూడా ఓకే. వాటికి సంబంధించి ప్రాక్టీస్ జోన్ 4 మిమ్మల్ని ట్రై చేయమని చెప్పా, చేస్తే ఉంటారనుకుంటున్నా. ఒకసారి చూద్దాం ఆ క్వశ్చన్స్. వాట్ డూ వీ లెర్న్ ఫ్రమ్ ద ఆర్టిఫాక్ట్స్ ఫౌండ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి దొరికినటువంటి ఆర్టిఫాక్ట్స్ చూస్తే వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటాం అంటే, ఆ పిక్చర్స్ చూస్తే వాళ్ళకి స్కల్ప్చర్స్ అంటే శిల్పాలు చెక్కడం తెలుసు, పోట్రీ కుండలు తయారు చేయడం తెలుసని, పెయింట్ వేయడం తెలుసని, కార్వింగ్ తెలుసని, రైటింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు అనే విషయం మనకి ఇండస్ వ్యాలీ పీపుల్ గురించి మనం తెలుసుకోగలుగుతామంట. అండ్ నెక్స్ట్, వాట్ డూ వీ నో అబౌట్ ద ఇండస్ స్క్రిప్ట్? ఇండస్ స్క్రిప్ట్ గురించి ఏం తెలుసుకుంటాము అంటే, వాళ్ళు పిక్టోగ్రాఫికల్ స్క్రిప్ట్ యూజ్ చేసేవాళ్ళు, అంటే పిక్చర్స్ ద్వారా వాళ్ళ లాంగ్వేజ్ని తెలియపరిచేవాళ్ళని తెలుసుకుంటున్నాం. అలాగే హౌ కెన్ వీ సే దట్ ఇండస్ వ్యాలీ పీపుల్ వర్ ఫాండ్ ఆఫ్ డ్రెస్సింగ్ అప్? ఇండస్ వ్యాలీలో ఉండే పీపుల్ డ్రెస్ వేసుకునేవాళ్ళు అని మనం ఎలా చెప్పగలుగుతాము అంటే, ఇండస్ వ్యాలీ ఎక్స్కవేషన్లో అంటే అక్కడ మనం తవ్వుతూ ఉన్నప్పుడు లార్జ్ అంటే చాలా వరకు స్పిండిల్స్, దారబంతులు అంటాం కదా, అవి డిఫరెంట్ సైజెస్లో బయటపడినాయి అంటే దారబంతులు. వాటిని చూసి మనం వాళ్ళకి వేవింగ్ అంటే బట్టలు నేయడం తెలుసు అనే విషయం అర్థమవుతుంది. బట్టలు వేస్తే వాళ్ళు వేసుకుంటారు కదా, అదొక కారణం. ఇంకొకటి ఏంటంటే సీల్స్, ఎక్స్కవేషన్లో దొరికిన సీల్స్ మీద పిక్చర్స్ వాళ్ళు కార్వింగ్ చేశారు కదా, పిక్చర్స్ వేస్తారు కదా, వాటిలో కూడా డ్రెస్ డిజైన్ ఉండడం వల్ల, అంటే డ్రెస్ వేసుకుంటేనే కదా ఆ డ్రెస్తో ఆ సీల్ మీద డిజైన్ చేయగలుగుతారు. ఆ సీల్ మీద ఉన్న పిక్చర్స్ ద్వారా కూడా వాళ్ళు డ్రెస్సెస్ వేసుకునేవాళ్ళు అనేది మనకి అర్థమవుతుందంట. ఆ ప్రాక్టీస్ జోన్ 4 అదమ్మా. మీరు టెక్స్ట్ బుక్లో చూడండి, ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే, టుడే we are discussing about page number 91 and 92. Today topic is amusements. Amusement, occupations, religion, trade. Today topics is amusements, occupations, religion, trade, and finally decline of Indus Valley civilization. Okay, first one amusement అంటే మనం వినోదం కోసం ఎంజాయ్ చేసే కొన్ని మన వినోదం అంటే ఏంటి? మనం ఖాళీ ఉన్న టైంలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? టీవీ చూడడము, లేదా బయటకు వెళ్ళి గేమ్స్ ఆడుకోవడం. ఇప్పుడైతే ఎక్కువ మంది చూసేది ఫోన్ కదా. అమ్యూజ్మెంట్ కోసం, వినోదం కోసం మనం ఎంజాయ్ చేసే వాటిని అమ్యూజ్మెంట్ అంటారు. అవి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళో చూద్దాం. పేజ్ నెంబర్ 91. The Indus Valley people also found time for amusement. వాళ్ళు ఈ వినోదానికి కూడా
వాళ్ళు ఒక చక్కగా ఒక టైం కేటాయించుకున్నారంట. దే వర్ వెరీ ఫాండ్ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్. అంటే ఖాళీ ఉన్న టైంలో వాళ్ళు డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ అండ్ మ్యూజిక్ వినడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళంట. ద డిస్కవరీ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ డైస్ ఇండికేట్స్ దట్ డైస్ గేమ్స్ వర్ వెరీ పాపులర్. ఆ ఇండస్ వ్యాలీ దగ్గర తవ్వుతున్నప్పుడు దొరికిన వాటిలో ఎక్కువగా డైస్, మనకు తెలుసు కదా డైస్ అంటే ఏంటి, మనం గేమ్స్ ఆడుతుంటాం కదా, అలాంటివి చాలా దొరికినాయంట. దాన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళు అప్పట్లోనే డైస్ యూజ్ చేసి గేమ్స్ ఆడేవాళ్ళని మనకి అర్థమవుతుంది. వెరీ పాపులర్ అంటే చాలా ఎక్కువగా ఆడేవాళ్ళు అని. ఇప్పుడు ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క పాపులర్ ఎక్కువ కదా. ఇప్పుడు మన అందరికీ ఏంటి పబ్జీలు, ఫ్రీ ఫైర్లు బాగా పాపులర్ కదా, అలా అప్పట్లో వాళ్ళు డైస్ వెరీ పాపులర్ గేమ్స్. హంటింగ్ వేటాడడం, ఫిషింగ్ చేపలు పట్టడం, కీపింగ్ పెట్ బర్డ్స్ అంటే చిన్న చిన్న బర్డ్స్ని ఇంట్లో పెంచుకోవడం. ఇప్పుడు మనం చాలామంది చేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు చేసేది ఆల్రెడీ ఇండస్ వ్యాలీ పీపుల్ వాళ్ళ టైంలో వాళ్ళు చేశారని అర్థమవుతుంది. అంటే వాళ్ళు మనకన్నా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లోనే ఉన్నారు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో. అండ్ బుల్ ఫైటింగ్, ఎద్దులతో చేస్తూ ఉంటారు, మన సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా ఎద్దుతో ఫైట్ చేయడం, అలాంటివి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేసే వాటిలో కొన్ని గేమ్స్గా ఉన్నాయంట. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ టాయ్స్ అండ్ డాల్స్ షో దట్ ఈవెన్ ద చిల్డ్రన్ హ్యాడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాయ్స్ టు ప్లే విత్. అలాగే పిల్లలు, ఇప్పుడు మనం పిల్లలు ఆడుకోవడానికి రకరకాల టాయ్స్, కార్లు బొమ్మలు, టెడ్డీ బేర్లు ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా చిన్నపిల్లలకి, అలాంటివి వాళ్ళ టైంలో యూజ్ చేసిన చాలా రకాల టాయ్స్ బయటపడడం జరిగిందంట. దాన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకమైన బొమ్మలు కూడా వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళని అర్థమవుతుంది. దేర్ టాయ్స్ ఇంక్లూడెడ్, వాళ్ళు యూజ్ చేసే టాయ్స్తో పాటు ఇంకేమి ఉన్నాయంటే విజిల్స్, తెలుసుగా విజిల్స్ మనందరికీ, విజిలు, మార్బుల్స్ అంటే గోళీలు, ర్యాటల్స్ అంటే వాటిని గిలగిచ్చకాయలు అంటారు కదా, ఇలా ఇలా వాయిస్తూ ఉంటే మోగుతూ ఉంటాయి కదా, తిరణాల్లో అమ్ముతుంటారు అలాంటివి, క్లే కార్డ్స్ మట్టితో తయారు చేసిన బండులు అండ్ యానిమల్స్. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ పిల్లలు ఆడుకునే వస్తువుల్లో ఉన్నాయంట. అంటే వాళ్ళు అంటే ఏంటి, ఇప్పుడు మనం అనుకుంటున్నాం మనకు టైం దొరికితే మనం ఎంజాయ్ చేస్తున్నాము, టీవీ చూస్తున్నాం, ఫోన్ ఆడుకుంటున్నాం, బయట సినిమాకి వెళ్తున్నాం, అయితే పార్క్కి వెళ్తున్నాం, అయితే మ్యూజిక్ ప్లే చేస్తున్నాం, అయితే డ్యాన్స్ చేస్తున్నాం, ఇలాంటివి మనం అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ పీపుల్ టైంలోనే జరిగింది అని కొన్ని నిదర్శనాలు ఉన్నాయంట. అండ్ ద నెక్స్ట్ వన్ ఆక్యుపేషన్స్. ఫర్ ద ఇండస్ వ్యాలీ పీపుల్ ఫార్మింగ్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆక్యుపేషన్. వాళ్ళు మెయిన్గా వాళ్ళు చేసిన ఆక్యుపేషన్ ఏంటి అంటే ఫార్మింగ్. దే యూజ్డ్ రివర్ వాటర్ ఫర్ ఇరిగేషన్. వాళ్ళు పంటలు పండించడానికి నది నీరుని ఉపయోగించేవారు. దే గ్రూ క్రాప్స్, వాళ్ళు ఏ పంటలు పండించారు అంటే లైక్ వీట్, బార్లీ, మస్టర్డ్, పీస్ అండ్ ఆల్సో కాటన్. ఈ పంటలన్నీ వాళ్ళు పండించడం జరిగింది. దే ఆల్సో టేమ్డ్ యానిమల్స్, అలాగే కొన్ని యానిమల్ని పెంచుకోవడం కూడా జరిగిందంట. ఏమేమి యానిమల్స్ అంటే బుల్స్, షీప్స్, ఎలిఫెంట్స్, పిగ్స్, బఫెలోస్ అండ్ క్యాటిల్స్. ఇలాంటి యానిమల్స్ వాళ్ళు టేమ్డ్ అంటే పెంచుకునేవాళ్ళు. వాళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ ఫార్మింగ్, అలానే యానిమల్స్, క్యాటిల్ రేరింగ్ అంటారు కదా అలా. సమ్ వర్ ఇంజనీర్స్ హూ బిల్ట్ వండర్ఫుల్ సిటీస్. అంటే ఇప్పుడు మనం మంచి మంచి బిల్డింగ్స్ కట్టేవాళ్ళు ఇంజనీర్స్ అని పిలుస్తున్నాం. అలాంటి ఇంజనీర్స్ అంటే వాళ్ళు ఇంజనీరింగ్ చదవకపోయినా వాళ్ళు చాలా చక్కగా డిజైన్ చేసేవాళ్ళు అంట సిటీస్ని. సమ్ వర్ అలాంటి వాళ్ళలో పెయింటర్స్, కార్పెంటర్స్ అంటే వాళ్ళందరూ ఇంజనీరింగ్ చదివారని ఆ రోజుల్లో కాదమంటే అంత తెలివితేటలు స్కిల్ వాళ్ళకి ఉండేదట. వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి చాలా చక్కగా డిజైన్ చేసుకోవడం జరిగింది. ట్రేడర్స్ అంటే వ్యాపారం చేసేవాళ్ళు, పోర్టర్స్ కుండలు తయారు చేసేవాళ్ళు, వీవర్స్ బట్టలు నేర్చేవాళ్ళు అండ్ బ్లాక్ స్మిత్ మనకి ఐరన్ వస్తువులు చేస్తారు కదమ్మా వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒక ఇల్లు కట్టుకోవాలంటే కంపల్సరీ వీళ్ళందరూ కావాలి. వీళ్ళందరూ మంచిగా డిజైన్ చేస్తేనే ఒక మంచి ఇల్లు తయారవుతుంది. అలా వాళ్ళు వండర్ఫుల్ సిటీస్ని ఆ రోజుల్లోనే డిజైన్ చేసుకోవడం జరిగిందంట. ద డిస్కవరీ ఆఫ్ క్లే స్పిన్డిల్స్ షోస్ దట్ ద ఇండస్ వ్యాలీ పీపుల్ న్యూ ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా
ఇండస్ వ్యాలీ ఎక్స్కవేషన్లో లార్జ్ నెంబర్ ఆఫ్ స్పిన్డిల్స్ దొరికినాయి, దారబంతులు లాంటివి దొరికినాయి కాబట్టి వాళ్ళకి వేవింగ్ బట్టలు నేయడం అనేది కూడా తెలుసు అని. పోటర్స్ వర్క్డ్ విత్ క్లే టు మేక్ టెర్రాకోటా వెజల్స్, టాయ్స్ అండ్ ఫిగర్స్. ఈ కుండలు తయారు చేసేవాళ్ళు రకరకాల కుండల్ని తయారు చేసేవాళ్ళంట. అంటే మనం వంట చేసుకోవడానికి పాత్రలు, అలాగే టాయ్స్ అంటే బొమ్మలు, ఫిగర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసేవాళ్ళు. దే పాటరీ వాజ్ పెయింటెడ్, కలర్డ్ అండ్ గ్లేజ్డ్. ఆ కుండలు తయారు చేసి అలా వదిలేయడం కాదు, వాటిని చాలా కలర్ఫుల్గా పెయింట్ వేయడం, కలర్ చేయడం. గ్లేజ్డ్ అంటే మెరుపులు మెరుస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఇంట్లో షెల్ఫ్లో డెకరేషన్ పెట్టుకుంటూ ఉంటారు, పూజలు లాంటివి. వాటి మీద చిన్న చిన్న అద్దాలు, కుందన్స్, చిప్స్ ఇలాంటివి అంటిస్తారు. అలా వాళ్ళు ఆ రోజుల్లోనే కుండల్ని చాలా చక్కగా మెరిసే వాటితో, గ్లేజ్డ్ అంటే షైనింగ్ వచ్చేవి, మెరిసే వాటిని అంటించేవాళ్ళు అంట. ద జ్యువెలర్స్ ప్రొడ్యూస్డ్ వండర్ఫుల్ జ్యువెలరీ ఆఫ్ గోల్డ్, సిల్వర్ అండ్ ప్రెషస్ స్టోన్స్. అలాగే వాళ్ళు మంచి ఆర్నమెంట్స్ వేసుకునే వాళ్ళని చెప్పుకున్నాం కదా. మెన్ అండ్ ఉమెన్ కూడా ఈక్వల్గా వేసుకునేవాళ్ళు. వాళ్ళు గోల్డ్, బంగారం, సిల్వర్ యూజ్ చేసి మంచి మంచి ఆర్నమెంట్స్ తయారు చేసేవాళ్ళు. అలాగే ప్రెషస్ స్టోన్స్, మంచి మంచి రాళ్ళు యూజ్ చేసి. ఓకేమ్మా. అండ్ నెక్స్ట్ రిలీజియన్ అంటే మతం. ఇప్పటికీ మనకి ఉంది, ఇండస్ వ్యాలీలో కూడా ఉంది, అదేంటో చూద్దాం. The various articles found in the runs suggested that the Indus Valley people believed in idol worship. ఇండస్ వ్యాలీలో దొరికిన ఇంకొక కొన్ని థింగ్స్ ఆధారంగా వాళ్ళు ఐడల్ వర్షిప్, బొమ్మలను పూజించేవాళ్ళు, విగ్రహాలను పూజించేవాళ్ళు అనే విషయం మనకి అర్థమవుతుంది. దీస్ పీపుల్ వర్షిప్డ్ ఏ ఫిమేల్ గాడెస్ శక్తి అండ్ ఏ మేల్ గాడ్ శివ పశుపతి. వాళ్ళు పూజించే దేవుడిని ఏమని పిలిచారంటే, ఇప్పుడు మనం రకరకాల దేవుళ్ళు చాలా పేరుతో పిలుస్తున్నాం కదా, అలానే వాళ్ళు గాడెస్ దేవతని అయితే శక్తి అని పిలిచేవాళ్ళంట, గాడ్ దేవుడిని అయితే శివ పశుపతి పేరుతో పూజించేవాళ్ళంట. ఇన్ ఏ వన్ పర్టికులర్ సీల్, మనం ఆ రోజుల్లో వాళ్ళు వాడిన ముద్రను చూస్తే, ఒక సీల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, శివ పశుపతి ఈజ్ షోన్ విత్ 3 ఫేసెస్. చూడమ్మా ఇక్కడ ఈ పిక్చర్ చూడమ్మా, అది పర్టికులర్గా వన్ సీల్, దాన్ని శివ పశుపతి సీల్ అంటారంట. అది ఎలా ఉంటుంది అంటే 3 ఫేసెస్ ఈజ్ సీటెడ్ విత్ యానిమల్స్ ఆన్ ఈచ్ సైడ్, టైగర్ and elephant on the right, buffalo and rhinoceros on the left, and horned deers appearing under the seat. చూడమ్మా, ఒక ఫేసు, 3 ఫేసెస్ అండ్ సీటెడ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అన్నీ కూడా మనకు ఆ సీన్లో కనిపిస్తూ ఉంటాయంట. చూడండి, మీరు పిక్చర్ అబ్జర్వ్ చేయండి. దాన్ని వాళ్ళు ఆ పిక్చర్ని శివ పశుపతి దేవుడుగా పూజించేవాళ్ళంట. అంటే వాళ్ళు పూజించే దేవుడిని వాళ్ళు సీల్ మీద వేయడం జరిగింది. ఇలాంటివి దొరకబట్టే మనకి వాళ్ళు విగ్రహారాధన అంటే ఐడల్ వర్షిప్ చేశారని మనకు అర్థమవుతుంది. ఇన్ ఎడిషన్ టు ద వర్షిప్ శక్తి అండ్ శివ, సర్టైన్ ట్రీస్, ఈ శివ పశుపతి శక్తి పేరుతో పూజించడమే కాకుండా వాళ్ళు కొన్ని రకాలైన ట్రీస్ని, బర్డ్స్ని, యానిమల్స్ని కూడా ఆ రోజుల్లో పూజించడం జరిగిందండి. ఇప్పటికీ మనం పూజిస్తున్నాం కదా. ఇప్పుడు వేప చెట్టు, తులసి మొక్క, అలా కొన్ని రకాల యానిమల్స్ని ఇప్పటికి కూడా మనం కూడా పూజిస్తున్నాం కదా, బర్డ్స్ని. అంటే ఇండస్ వ్యాలీలో పీపుల్ వాళ్ళు ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అప్పుడు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే మనకి అర్థమవుతుంది. దాన్ని మనం కొంచెం మోడల్ చేసుకున్నాము అంది. ఓకేమ్మా. పేజ్ నెంబర్ 92. ట్రేడ్. ట్రేడ్ అంటే వ్యాపారం. వ్యాపారం అంటే ఏంటి? మన దగ్గర ఉన్నది వాళ్ళకి అమ్మడం, వాళ్ళ దగ్గర ఉన్నది మనం కొని తెచ్చుకోవడం, దాన్ని ట్రేడ్ అంటారు. ద పీపుల్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ హ్యాడ్ ట్రేడ్ రిలేషన్స్ బోత్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ. ఈ ఇండస్ వ్యాలీలో పీపుల్ వాళ్ళ యొక్క ట్రేడ్ విత్ ఇన్ అంటే వాళ్ళ ప్లేసెస్లోనే వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఉండే చోట వ్యాపారం చేసేవాళ్ళు, అవుట్ సైడ్ ద
బయట కంట్రీ వాళ్ళతో కూడా వ్యాపారం చేసేవాళ్ళు. దే గాట్ ప్రెషస్ స్టోన్స్, విలువైన జాతిరాళ్ళు, డిఫరెంట్ మెటల్స్ అండ్ అదర్ ఆర్టికల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుంచి అంటే వేరే కంట్రీ నుంచి ఏం తీసుకొచ్చేవాళ్ళు అంటే డిఫరెంట్ ప్రెషస్ స్టోన్స్, మెటల్, డిఫరెంట్ ఆర్టికల్స్ తీసుకొచ్చేవాళ్ళు. దే ట్రేడెడ్ విత్ మెసొపటోమియా, ఎక్కువగా మన ఇండస్ వ్యాలీ పీపుల్ మెసొపటోమియా అనే ఆ ప్లేస్ వాళ్ళతో ఎక్కువగా ట్రేడ్ చేశారని మనకు తెలుస్తుందంట. విచ్ వాజ్ కాల్డ్ స్యూమర్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్ అండ్ ఆల్సో విత్ ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు మనం మెసొపటోమియా అని పిలుస్తున్నాం కదా, దాని మీద వరకు స్యూమర్ అని పిలిచేవాళ్ళంట. ఎక్కువగా ఆ ప్లేస్తో మన వీళ్ళు ట్రేడ్ చేస్తూ ఉండేవాళ్ళు. వాటితో పాటు ఇరాను, ఆఫ్ఘనిస్తాన్తో కూడా ట్రేడ్ జరిగేదంట. ఇప్పుడు మ్యాక్సిమం ఈ ఇండస్ వ్యాలీ డెవలప్ అయింది ఎక్కడ మనకి పాకిస్తాన్, పంజాబ్ ఈ ఏరియాలోనే కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో కూడా వాళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు. అంటే అప్పట్లో దాని పేరు ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఓకేమా. వీ కెన్ సే దట్ దే హ్యాడ్ ట్రేడ్ రిలేషన్స్ బికాస్ మెనీ సీల్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ have been found at Mesopotamia and many seals of Mesopotamia have been found at Indus Valley. వీళ్ళు ఒకరితో ఒకరు ట్రేడ్ చేశారని మనం ఎలా చెప్పగలుగుతున్నాము అంటే ఈ ఇండస్ వ్యాలీలో ఉన్న సీల్స్ ఉన్నాయి కదా, వాటిని వాళ్ళు మనీగా యూజ్ చేసి మెసొపటోమియాలో థింగ్స్ కొనేవాళ్ళు. కాబట్టి ఇక్కడ వీళ్ళు వాడిన సీల్స్ అక్కడ దొరికినాయి అంటే మెసొపటోమియాలో. అలానే మెసొపటోమియాలో వాళ్ళ సీల్స్ ఉంటాయి కదా, వాళ్ళు వాడిన మనీ ఇక్కడ ఇండస్ వ్యాలీలో దొరికిందంట. సో వీళ్ళు వ్యాపారం చేశారు అనేది అర్థమవుతుంది. ద ఇండస్ వ్యాలీ పీపుల్ ఆల్సో మెయింటైన్ ట్రేడ్ రిలేషన్స్ విత్, ఇంకా కొన్ని ప్లేసెస్ వాళ్ళతో వీళ్ళు వ్యాపారం చేశారంట. అవి ఏంటంటే ఈజిప్ట్ అండ్ క్రీట్ త్రూ స్యూమర్. దే ట్రేడెడ్ విత్ దీస్ ప్లేసెస్ త్రూ ల్యాండ్ అండ్ సీ. ఎక్కువగా ఈ అదర్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ల్యాండ్ యూజ్ చేసి వెళ్ళేవాళ్ళు, అలాగే సీ మీద. ల్యాండ్ అంటే ఏంటి, రోడ్డు మార్గాలు, అలాగే సీ అంటే వాటర్ వేస్. దే సెంట్ అవుట్ కాటన్, మన దేశం నుంచి అదే ఇండస్ వ్యాలీ దగ్గర నుంచి వాళ్ళు బయటకు ఏం పంపించేవాళ్ళు అంటే కాటన్, టింబర్, ఐవరీ, గోల్డెన్ బీడ్స్ ఆఫ్ ప్రెషస్ స్టోన్స్. ఈ థింగ్స్ అన్నిటిని వాళ్ళు బయట దేశాల వాళ్ళకి అమ్ముతూ ఉండేవాళ్ళంట. ఇన్ ఎక్స్చేంజ్ దే గాట్ సిల్వర్, టిన్ అండ్ వూల్ ఫ్రమ్ దెమ్. మన దేశంలో నుంచి ఏమి పంపించేవాళ్ళు, కాటను, టింబరు, ఐవరీ, గోల్డ్, కొన్ని రకాలైన బీడ్స్ ఇవన్నీ పంపించేవాళ్ళు. అవి వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి ఏం తీసుకొచ్చుకునేవాళ్ళంట, సిల్వరు, టిన్ను, వూల్. అంటే మనకు లేనివి మనం తెచ్చుకుంటాం, మనకున్నవి అమ్ముతూ ఉంటాం కదా. ఈ ట్రేడ్ అనేది ఇండస్ వ్యాలీలోనే జరిగింది, ఓకేమా. అంటే ఏంటి, మనం ఇప్పుడైతే ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నామో అన్నీ కూడా చాలా సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పూర్వం 2500 BC దగ్గర నుంచి 1700 BC వరకు ఉన్న ఇండస్ వ్యాలీలో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఇలా ఉందండి, ఓకేమా. ఇంతవరకు ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ చూసాం. లాస్ట్ కొంచెం డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మరి ఇంత చక్కగా ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ ఎందుకని, పాడైపోయింది, అంతరించిపోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది, పాడైపోయింది అని. దానికి కారణాలు కొన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాస్టెడ్ ఫర్ అబౌట్ 1000 years. ఇట్ డిసపియర్డ్ బై అబౌట్ 1500 BC. అసలు యాక్చువల్గా మనకి 2500 BC దగ్గర నుంచి 1700 BC వరకు ఉంది కదమ్మా. నేను చెప్పాను ఆల్రెడీ మీకు, క్రీస్తు పూర్వం ఉన్నప్పుడు మనకి నెంబర్స్ వెనక్కి వెళ్తాయి అని చెప్పి. ఈ ఇండస్ వ్యాలీ డిక్లైన్ అయిపోవడానికి థౌజండ్స్ ఇయర్స్ పట్టిందండి. సుమారుగా 1500 years వచ్చినప్పుడు, అంటే ఇప్పటి వరకు ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. 1500 BC వచ్చేటప్పటికి ఈ ఇండస్ వ్యాలీ అనేది కనిపించకుండా పాడైపోవడం జరిగిందంట. వెన్ ఆరియన్స్ అరైవ్డ్ ఇన్ ఇండియా, ఆ టైంకి మన ఇండియాకి ఎవరు వచ్చారు, ఆరియన్స్. ఆరియన్స్ అంటే
అంటే వాడికి ఒక నేమ్. ఇప్పుడు ఇండస్ వ్యాలీలో పీపుల్కి ఏమంటున్నాం? ఇండస్ వ్యాలీ పీపుల్ అంటున్నాం కదా. అలా వాళ్ళ ప్లేస్ అంతరించిపోయేటప్పటికి ఆ ప్లేస్కి ఎవరు వచ్చారు అంటే 1500 BC నాటికి ఇండస్ వ్యాలీ పోయింది. ఆ నెక్స్ట్ మన ఇండియాకి వచ్చింది ఎవరు అంటే ఆర్యన్స్, ఆర్య వంశానికి చెందిన వాళ్ళు. ఓకేమా? హిస్టోరియన్స్ గివ్ మెనీ రీజన్స్ ఫర్ ఇట్స్ ఆల్. ఈ ఇండస్ వ్యాలీ డిక్లైన్ అయిపోవడానికి కొంతమంది చరిత్రకారులు కొన్ని విషయాలు చెప్పారంటే అవేంటో చూద్దాం. సమ్ సే దట్ రిపీటెడ్ ఫ్లడ్స్ మైట్ హ్యావ్ డిస్ట్రాయిడ్ ద సివిలైజేషన్. ఈ సివిలైజేషన్ పాడైపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే రిపీటెడ్ ఫ్లడ్స్, అంటే తరచుగా వరదలు రావడం వల్ల. అండ్ నెక్స్ట్ అని కొంతమంది చెప్పారు. సమ్ బిలీవ్ దట్ ఏ ప్లేగ్ మైట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. కొంతమంది ప్లేగ్ అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి సరైన మందు లేక కొంతమంది చనిపోవడం. ఇప్పుడు మన పరిస్థితి కూడా సేమ్ అదే కదా. కరోనా వ్యాధి వచ్చింది, 1 year అయిపోయింది, ఇప్పటికి కూడా దానికి మనకి మెడిసిన్ లేదు, చాలామంది చనిపోవడం జరిగింది. అలానే ఈ ఇండస్ వ్యాలీలో కూడా ప్లేగ్ అనే ఒక వ్యాధి రావడం వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. అక్కడ చనిపోతే ఏమవుతుంది? ఆ ప్లేస్ అంతా పాడైపోతుంది. అలా అదొక కారణం అని చెప్పారంట. సమ్ ఫీల్ దట్ ద క్లైమేట్ హ్యాడ్ బికమ్ వెరీ డ్రై which made agriculture impossible and the people died due to starvation. అలానే వాతావరణం బాగా వేడైపోయి వర్షాలు లేక వాళ్ళు రివర్ వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నారు కదా. వాటర్ లేక పంటలు పండక క్లైమేట్లో చేంజ్ వచ్చి కరువుతో చాలామంది చనిపోవడం జరిగిందని, దానివల్ల కూడా కొంత డిక్లైన్ జరిగిందని కొంతమంది చెప్పారు. సమ్ ఆల్సో ఫీల్ దట్ perhaps the Aryans attacked their cities and destroyed them. కొంతమంది ఏం చెప్పారంటే ఈ ఆర్యన్స్ అనేవాళ్ళు ఇక్కడ ఇండస్ వ్యాలీలో ఉన్న సిటీస్ మీదకి వచ్చి యుద్ధం చేసి అటాక్ చేసి ఆ ప్లేసెస్ ఆక్రమించుకున్నారని కొంతమంది చెప్పారు. స్టిల్ అదర్స్ ఫీల్ దట్ ఎర్త్క్వేక్స్ మైట్ హ్యావ్ కిల్డ్ ద పీపుల్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇంకా ఏం చెప్పారు అంటే ఎర్త్క్వేక్స్, భూకంపాలు రావడం వల్ల కూడా ఈ ప్లేస్ కనిపించకుండా అంతరించిపోయింది అని చెప్పి కొంతమంది హిస్టోరియన్స్ అంటే ఏంటి చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగిందమ్మా. ఓకేనా? ఇంతవరకు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అది ఎలా స్టార్ట్ అయింది, ఎలా అంతమైందో ఈ రోజు క్లాస్ వరకు మనం డిస్కస్ చేసాం. ఇది కొంచెం బిగ్ లెసన్, అలాగే హార్డ్ వర్డ్స్ ఉన్నాయి. మీరు చక్కగా లెసన్ చదివితే అర్థమవుతుంది. ఓకే అమ్మా? బై. టుడే క్లాసెస్ కంప్లీట్.